ఇక్కడ గంటలు షాప్ బంద్ అయిందంటే మళ్ళీ తర్వాత రావాలి, మళ్ళీ లైన్లో నిలబడాలి. ఇవన్నీ కష్టంగా ఉంది. ఏంటంటే అటు ప్రజలు కష్టపడుతున్నారు, ఇటు మీకు ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూటమి ప్రభుత్వం మనకి అర్థం కావట్లేదు. బట్ తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సరి చేసుకుందాం, మళ్ళీ అన్నీ మంచిగా అవుతాయి. కానీ దీనికి మరి ఏదైనా వేరే దారి ఉంది, ఏదైనా ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనే దాని గురించి నేను కూడా ఒకసారి చర్చిస్తాను. మన అడ్వకేట్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాము. ఏం చేద్దాం, ఏంటి మన అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఎట్లా ఉంది, బట్ ఇది స్టేట్ లెవెల్లో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఏ విధంగా ముందుకు పోవాలనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మా ప్రభుత్వంలో ఉపాధి కల్పిస్తూ అలాగే ఇంటింటికి వెళ్ళి పేదవారికి రేషన్ అందించే కార్యక్రమం ఏదైతే మేము శ్రీకారం చుట్టామో దాన్ని ఇవాళ క్లోజ్ చేయడం జరిగింది. అది 2 రకాలుగా నష్టపోతున్నారు ప్రజలు. ఒకటి, కూలి పని చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయంలో వాళ్ళు మంచిగా ఇంటి దగ్గరికి వస్తే రేషన్ తీసుకునేవాళ్ళు. ఈరోజు కూలికి పోకుండా వాళ్ళు రేషన్ షాపుల చుట్టూ తిరుగుకుంటూ అక్కడ లైన్లో నుంచుని మళ్ళీ వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుందో తెలియక ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఉపాధి కలిగించారో రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలాలలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా రేషన్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందించే విధంగా పేద ప్రజలకి బెనిఫిట్ అయ్యేలాగా, అలాగే వీళ్ళకి కూడా వీళ్ళు కూడా పేదవారే, వీళ్ళకు వచ్చే ఆ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కూడా ఈరోజు క్లోజ్ చేసేసి వాళ్ళని నిరుద్యోగుల్ని చేయడము మంచి పద్ధతి కాదు. ఏది ఉన్నా కూడా ఉద్యోగాలని అవకాశం మనం కల్పించాలి, కానీ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం మటుకు వాళ్ళు కష్టపడుతున్నారు. తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కూడా రేషన్ ఇస్తున్నారు. కష్టపడి పని చేసేటప్పుడు మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఉద్యోగాలను తీసేయడం మటుకు మంచి పద్ధతి కాదు. మరొకసారి దీనిపైన ఆలోచించి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలనేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సార్, నా పేరు ఎరిస్వామి, కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలం కోటేగల్ గ్రామం ఎండిఓ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో మమ్మల్ని వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇంటింటికి రేషన్ కార్యక్రమంలో భాగంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి మమ్మల్ని ఒక డ్రైవర్గా అన్ని అర్హతలు కలిగి మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు గత 6 సంవత్సరాలుగా మేము పంపిణీ చేస్తూనే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సడన్గా మమ్మల్ని ఎండి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఈ ఎండి వ్యవస్థ వల్ల ప్రజలకు చాలా మంచి జరిగిందని అనుకుంటున్నాను. ప్రజలకి టైంకి రేషన్ సప్లై చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల మాకు ఎండి వ్యవస్థ డ్రైవర్లకు అలాగే మా దగ్గర హెల్పర్గా ఉన్నటువంటి హెల్పర్లకు దాదాపుగా ఒక 18,000 చిలుక మంది రోడ్డును పడడం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాకు ఏదో ఉపాధి కోల్పోవడం జరిగింది. అలాగే మమ్మల్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మమ్మల్ని సెలెక్ట్ చేసి ఈరోజు భద్రత కల్పిస్తామంటూ చెప్పి ఈరోజు సడన్గా వదిలేయడం వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకునేది ఏమిటంటే మన మంత్రివర్యులు అనేటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, సార్ మేము ఆ రోజు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఒక డ్రైవర్కు ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు కలిగి ఈరోజు మమ్మల్ని తీసేయడం వల్ల మేము రోడ్డును కొన్నాం. ఆ రోజు మీరు సెలెక్ట్ చేసిన దాని ప్రకారం మాకు ఉద్యోగ భద్రత కల్పించి మీరు వ్యవస్థను ఒకవేళ తీసేయాలనుకుంటే కూడా తీసేయచ్చు, పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. మా ప్రకారం అయితే ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం, కల్పించాలని కూడా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.